సొసైటీ, దిస్ అఫెన్స్ ఇస్ అగైన్స్ ద సొసైటీ. కానీ ఈ విధంగా అంటే వాళ్ళు ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకున్న పెళ్ళైన ఇద్దరు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య వివాహేతర సంబంధం ఉంది. కానీ దీన్ని ఏ విధంగా అయినా సరే అంటే ఇది కుటుంబాలకు మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమాజం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి కుటుంబాలకు కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనే విధంగానే వాళ్ళు కొంచెం అంటే ఈ విధంగా వివాహేతర సంబంధం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా పట్టుకొని ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓ పక్క పోలీసులు ఉన్నారు, మరో పక్క న్యాయస్థానాలు ఉన్నాయి. పోలీసులు కూడా సమాచారం అందించవచ్చు, లేకపోతే న్యాయపరంగా వ్యవహరించవచ్చు. మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది సమాజపరంగా రెండు కుటుంబాలకి కూడా అగౌరవం, అప్రతిష్ట, చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. రెండు కుటుంబాల వాళ్ళు కూడా బాధపడతారు. ఈ అమ్మాయి తరఫు వాళ్ళు, అబ్బాయి తరఫు వాళ్ళు కూడా బాధపడతారు. అది వాస్తవం. సామాజిక పరంగా అది తప్పే. బట్ థింగ్ ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ విషయంలో మేమేం చేయలేమని చెప్తున్నారు. మేమేం చేయలేమని చెప్తామంటే ఏం చేస్తున్నారంటే పోలీసులు ఏం చర్య తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మార్గం దొరికేది. వాళ్ళ మీద అటాక్ చేయడం, రెడీ హ్యాండ్గా పట్టుకున్నామని కొట్టడం, తిట్టడం, చేయడం, చంపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే చట్టంలో దీనికి సరైన రెమెడీ లేదు. వివాహేతర సంబంధం ఉంది కాబట్టి పట్టుకుని ఏం చేయాలి? ఇప్పుడు 498 పెట్టాలంటే వివాహేతర సంబంధాన్ని బేస్ చేసుకుని 498 పెట్టడానికి వీలేదు. నీకు వివాహేతర సంబంధం ఉంటే యూ కెన్ ఫైల్ డైవర్స్ పిటిషన్, యూ గెట్ డైవర్స్. నువ్వు డైవర్స్ తీసుకో ఇష్టం లేకపోతే, అంతే తప్ప ఇదా చేయడం తప్పు. కానీ కరెక్ట్ రెమెడీ లేక ఏం చేస్తున్నారంటే పోలీసులు కూడా కొంతమంది దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో నేను చూశాను, పోలీసులే మీరు వెళ్ళి దాడి చేయండి, మీరు వెళ్ళి చేసుకోండి, మేము స్టేషన్లో ఏం చేయలేమమ్మా అనే పరిస్థితులే. ఇలాంటప్పుడు పోలీసులు ఏం చేయాలి? కౌన్సిలింగ్ పిలిపించి మాట్లాడి దాని వాళ్ళు ఫ్యామిలీ కోర్టుకో ఇంకో కోర్టుకో పంపించే విధంగా చేయాలి. చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా భార్యాభర్తలకి వాళ్ళ బాధ్యత పట్ల, భార్య పట్ల భర్తకి ఎలాంటి బాధ్యత ఉండాలి, భర్త పట్ల భార్యకి ఎలాంటి బాధ్యత ఉండాలి, అలాంటివి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి. వాస్తవంగా ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. కుటుంబ వ్యవస్థ, సమిష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఈ భార్యలో స్వేచ్ఛ కోసం అది ఏమైందంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఏంటంటే భార్య భర్తలు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఇంతకు ముందులో కూడా భార్యలు భర్తల మీద ఆధారపడటం లేదు. ముఖ్యంగా అదొక కారణం కూడా. వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ అవడం, ఆర్థిక స్వాతంత్రం ఎక్కువ అవడం తోటి హస్బెండ్ ఉంటేనేంటి లేకపోతే నాకేంటి, భార్య ఉంటేనేంటి లేకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. భార్యాభర్తలు అసలు వివాహేతర సంబంధానికి ఎందుకు వెళ్ళాలి అది గమనించాలి. ముఖ్యంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఏంటంటే హౌ టు బి ఏ గుడ్ వైఫ్, హౌ టు ఏ గుడ్ హస్బెండ్ అనేది ఇద్దరికి బాధ్యత తెలియాలి. ఒకరి పట్ల ఒక అవగాహన లేకపోవడం, ఇద్దరి మధ్య సరైన బాండింగ్ లేకపోవడం, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడం, వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవడం. ఏదంటే ఇంట్లో మనకి ఫుడ్ దొరకనప్పుడు హోటల్కి వెళ్ళి తింటాం, అలాగే ఇంట్లో సఫిషియెంట్ గా భార్య నుంచి రానప్పుడు ఏం చేస్తారంటే బయట వాటికి ఆకర్షించబడుతుంది. ఇలా వివాహేతర సంబంధాలకి కారణాలు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క లస్ట్ డిజైర్ అనేది ఆ వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఆ దారి తీయటం అనేది సమాజంలో ఇటువంటి చెడు ప్రభావం చూపించడం కాకుండా ఇలాంటి దుష్పరిణామాలకు కూడా దారితీస్తుంది. సో ఇది మన ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. మనం భార్య పట్ల భర్త పట్ల అవగాహన, ఒకరి పట్ల ఒక అవగాహన పెంచుకుని వాళ్ళు అన్యోన్య సంబంధాలు కనుక ఉంటే ఈ పెద్ద విషయం కాదు. వీటి వివాహేతర సంబంధాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు కారణం ఏంటంటే ఒక ప్రఖ్యాత మానసిక తత్వశాస్త్రవేత్త ఆయన జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్పాడంటే ఎందుకు బోర్ కొడుతుంది, భార్య పట్ల భర్తకి ఎందుకు బోర్ కొడుతుందంటే ఆయన ఏం చెప్పాడంటే మనం రోజు ఒకే వస్తువుని ఒకే స్వీట్ తింటూ ఉంటే తినగా అది బోర్ కొడుతుంది. అలాగే ఈ భార్యాభర్తను చూసి సరిపోల్చుకోవడం, వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంది, పిల్లల తర్వాత ఎలా ఉంది, తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత ఎలా ఉంది, మార్పులను మనం అవగాహన చేసుకోలేకపోతే నిన్న ఎలా ఉంది ఇప్పుడు బాగాలేదు కదా, నేను చూసిన అమ్మాయి ఎలా ఉంది ఈవిడ బాగాలేదు, కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క అయిష్టత కలుగుతుంది. సో అయిష్టత కలగకుండా ఉండాలంటే నిత్యం సత్యాన్వేషణలో ఉండాలి, నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్న అందాన్ని అనుభవించగలగటం అది నేర్చుకోవాలి. అప్పుడే మనం నిరంతరం సత్యాన్వేషణలో స్పష్టంగా మనం ఉన్నదాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ ఎంజాయ్ ఈ ఆలోచన లేకపోవడం వల్ల, ఇలాంటి ఆలోచన లేకపోవడం వల్ల, సరిపోల్చుకోవడం వల్ల యొక్క వ్యక్తిగత సంబంధాలు లేకపోతే వివాహేతర సంబంధాలు దారితీస్తున్నాయని ఒకటి చదివాను. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. రైట్. సో సార్ చెప్పండి. రైట్, ఒక్క నిమిషం. అనురాధ గౌడ్ గారు, అంటే ఇటు సిటీ కల్చర్కి అలాగే గ్రామీణ వాతావరణానికి కొంచెం తేడా ఉంటుంది. అంటే సిటీ కల్చర్ ఎవరు వాళ్ళే యమునా తీరే అన్నట్లు ఉంటారు, కానీ గ్రామాల్లో మాత్రం కొన్ని కట్టుబాట్లు